గరికపాటి వెంకటరామారావు గారికి, వజ్జ మధుసూదన్ రావు గారికి, ఏచూరి సత్య వెంకట సూర్య శ్రీనివాస్ గారికి, ఈదర సురేష్ గారికి, శ్రీ రామకృష్ణ గారికి, ప్రేక్షక మహాశైలిని ఉద్దేశించి మా అధ్యక్షులు డాక్టర్ కేవీకే రంగనాథన్ గారిని 2 వాక్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. కోరిక మీద ప్రతి ఏడాది విజయవాడలో ఇలా కార్యక్రమాలు జరపడానికి మేము కూడా ఆలోచించి ఇక్కడ ధరించాము. ఎందుకంటే ఢిల్లీలో మీకు అందరికీ రావడానికి కష్టం అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని విజయవాడలో అయితే అందరికీ సౌకర్యంగా ఉంటుందని మేము కూడా ముందు ఆలోచించదలుచుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. హసన్ షేక్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. షేక్ హసన్ సన్మాన సర్టిఫికేట్తోనూ ఆశీర్వచనాలతోనూ పెద్దవాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఆయన సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. యంగ్ అచీవర్స్ అవార్డు కానీ. ఓం చిరంజీవ శరదో వర్ధమాన్ నిత్య నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయో మృతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆయుర్దాగ్నేః విశోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమో శతమానం భవ శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సుబ్రాయ శర్మ గారు, అలాగే ఏచూరి గారు, రామకృష్ణ గారు, మరి వర్ధమాన నటుడు హసన్ గారు, నా మిత్రుడు ఈదర సురేష్ బాబు, అలాగే గరికపాటి వెంకటరామారావు గారు, నాకు బావమరిదే, మా అక్క కొడుకు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. అలాగే వేదిక ముందు ఆసీనులైన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా నా నమస్సులు. ఇటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. నేను ప్రస్తుతం కేసీపీ సిమెంట్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ముత్యాలలో. మాకు నిత్యం కూడా ఫ్యాక్టరీ ఎడాలు నడుపుకోవాలి, అక్కడ యంత్రాలు ఎలా పని చేయించాలి, అలాగే కార్మికులు వాళ్ళ మధ్య ఉండేటువంటి ఏవైనటువంటి చిన్న చిన్న సమస్యలు, అలాగే రాజకీయ ఒత్తిడులు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో నిత్యం ఉంటూ ఉంటాయి. ఆ ఒత్తిడి నుంచి బయటపడేదానికి ఇటువంటి వేదికలు ఒక చక్కటి అవకాశం మాకు. ఇటువంటి మంచి చక్కటి అవకాశాన్ని కల్పించిన శ్రీకృష్ణ ఆర్ట్స్ వారికి, అలాగే మా మిత్రుడు ద్వాదశి చంద్రశేఖర్ గారికి, అలాగే అధ్యక్షులు రంగనాయకులు గారికి, అలాగే కళా విపంచి సంస్థ అధ్యక్షులు, అలాగే ఇతర కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా ఇంకా ఈ నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఇప్పుడు 3 నాటకాలు ఈరోజు ప్రదర్శించగా ఈ వేదిక మీద మనం అందరం కూడా చూసాం. సమాజంలో జరుగుతున్నటువంటి ఇతివృత్తాలని కళ్ళకు కట్టినట్టు మనందరికీ కూడా చూపిస్తారు ఆ నటీనటులు, ఆ దర్శకులు, ఆ రచయితల యొక్క భావోద్వేగాన్ని ఆ నటుల ద్వారా ప్రదర్శించగా మనం అందరం కూడా చూసి తన్మయత్వం పొందుతాం. ముఖ్యంగా 3 నాటకాలను కూడా ఎంత రసవత్తరంగా ప్రదర్శించారో వాళ్ళందరికీ కూడా
ఆ దర్శకులకి, ఆ రచయితలకి, ఆ నటీనటులకి, వారికి సాంకేతిక సహకారం అందించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను. మనం అందరం కూడా ఇంకా ఇటువంటి నాటికల్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా 10 కాలాల పాటు సమాజంలో మంచి అనేది మిగులుతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదో ప్రత్యేకంగా మనం ఏదో సినిమాకి వెళ్ళినట్టుగా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ప్రేక్షకులందరినీ వేడుకుంటున్నాను. లేకపోతే సమాజంలో మంచి అనేది మిగులుతుందో లేదో తెలియదు. అంటే ఈరోజు వస్తున్న సినిమాలను చూస్తున్నాం. ముందంటే మన సుబ్రాయ శర్మ గారు లాంటి ప్రముఖులు నటించిన చిత్రాలు ఎన్నో మనం చూసి ఉంటాం. అందులో ఉన్నటువంటి హాస్యం కానివ్వండి, అందులో ఉన్నటువంటి సందేశం కానివ్వండి, అవన్నీ కూడా సమాజానికి హితకారం. కానీ ఇప్పుడు సినిమాలు ఎలా వస్తున్నాయి అన్నీ తెలుసు. ఎక్కువగా హింస లేదంటే జుగుప్స, ఈ 2 అంశాలు ఎక్కువగా ఉంటున్నాయి చలనచిత్రాల్లో. అంటే అందులో కూడా మంచి లేదా అంటే మనం భూతద్దం పెట్టి వెతుక్కోవాలి. వెతుక్కుంటే ఉంటుంది, ఎంతో కొంత ఉండకలే మానదు. కానీ వ్యాపారం ధోరణి ఎక్కువగా ఉంటుంది చలనచిత్రాల్లో. సుబ్బరాయ గారు, శర్మ గారు నటించిన దాంట్లో అయితే నాకు బాగా గుర్తు, ఆయన ఎస్ఐ వేషం అనుకుంటాను, చెంబులో చెయ్యి ఎందుకు పెట్టావు అనేది నేను లైఫ్లో మర్చిపోలేను. ఆయన రకరకాలుగా ఆ సంభాషణ పలికినటువంటి తీరుని నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. సో ఆ విధంగా ప్రేక్షకుల్ని నవ్విస్తూ మంచి సందేశం ఇచ్చినటువంటి సినిమాలను కూడా ప్రేక్షకులు ప్రోత్సహించాల్సిందే. అలాగే నాటికల్ని కూడా ఇంకా బ్రతికించాలి. ఆ